బ్రతుకు ఏంటి, మన ప్రార్థన ఏంటి అనేటువంటిది మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. హల్లెలూయా. నేర్పించినందుకు దేవా మీకు స్తోత్రం, దేవా మీకు స్తోత్రం. ఇక పైన నీవు నడిపిస్తూ ఉన్నావు కదా, దానిని మనం చాలా ఒక పద్ధతి ప్రకారంగా ఒక క్రమశిక్షణతో మనం ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి మనకి చాలా అవసరం. వాటి నిమిత్తమై మనం అందరూ కూడా చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. తలలో వచ్చుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ తండ్రి, జీవము కలిగినటువంటి దేవా యేసయ్యా మీకు స్తోత్రం. గడిచిన ఈ 24వ సంవత్సరం అంతయు నీ పరిశుద్ధమైన రెక్కల మీద దాచి మంచి ఆరోగ్యములు దయచేశావు, మంచి ఆర్థిక పరిస్థితులు దయచేశావు, మంచి స్థితిగతులు దయచేశావు. ఎన్ని ప్రమాదాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా వాటన్నిటి నుండి ప్రభువా మమ్మల్ని విడిపించావు. అందుకే మరొకసారి నాయన నీకే కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా రాబోయేటువంటి 2025వ సంవత్సరానికి నువ్వు ఏ వాగ్దానం ఇవ్వబోతూ ఉన్నావో, మరి ఏ విధంగా మాతో మాట్లాడబోతూ ఉన్నావో ఈ ఆత్మిక సమయంలో మాతో తెలియచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఏవైనా మా సమస్యల నిమిత్తమై, ఇంకా మిగిలి ఉన్నటువంటి సమస్యల నిమిత్తమై, ఇంకా మిగిలి ఉన్నటువంటి పరిస్థితుల నిమిత్తమై మేము అడుగు పెట్టబోతూ ఉండగా తండ్రి, నీ ప్రార్థన శక్తితో నీ వాక్యమును చేత పట్టుకొని 2025వ సంవత్సరంలో అడుగు పెట్టేటువంటి కృప మాకు దయచేయమని ఇదిగో మరొకసారి నేను వేడుకుంటూ ఉన్నా. ఈ సమయంలో మేమందరం కూడా ఇదిగో ఈ ప్రార్థన ఆయన మీ పాదము చేర్చుకోవాలి. ఒక మాట మనం చదువుగా, ఒక మాట మనం చదువుకొని మరి మనం కొనసాగుదాం. లూకా సువార్తలో నుంచి 13వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వారు తెరిచి మరి చూడండి. లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు నేను చదువుతూ ఉన్నా. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు ఎదురు వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు ఆ చెట్టుకు కావలసినటువంటి ప్రతిదీ కూడా అందిస్తూ ఉంటారు. అది పెరిగింది, పెద్దదవుతుంది, మరలా పెద్దదై వృక్షమైంది. ఒక సంవత్సరము వారు చూశారు, ఇది కాపు కాస్తుందా, ఇది ఫలిస్తుందా అని ఆ తోట అంటే ఆ తోటను బాగు చేసేటువంటి వ్యక్తి చూశారు. కానీ ఆ సంవత్సరం అది ఫలించలేదు. రెండవ సంవత్సరం కూడా ఆ చెట్టుకు వెలుగు వేశాడు, మరి అనేకమైనటువంటి మందులు వేశాడు, దానికి చేయవలసినటువంటి పక్కన పని అంతా కూడా చేశాడు. కానీ ఆ సంవత్సరం కూడా చూశాడు, అది ఫలించలేదు. అంటే అయ్యా ఇది సంవత్సరం చూశాం కదా, మరి కదా ఇది ఒక్క సంవత్సరం చూద్దాం అని ఆ జీతగాడు రోదనతో చెప్తూ ఉన్నా. ఆయన అన్నాడు, సరే ఉండమేమో